చెప్పం మేడం, సోర్స్ ఎవరు చెప్పారు చెప్పం మేడం. మేము సోర్స్ పేజ్ రివీల్ చేయం మేడం. నేను కూడా న్యూస్ ఛానల్ నుంచి వచ్చిందాన్ని, నేను నేర్చుకున్న విషయం మేడం మీరు న్యూస్ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీకు ఐ విల్ ఇఫ్ ఐ యామ్ స్టిల్ ఇన్ న్యూస్ ఛానల్ నేను రిపోర్ట్ చేయడాన్ని ఎంచుకుంటాను. న్యూస్ క్రియేట్ చేయడం, గాలి వార్తల్ని పెట్టడానికి ఎంచుకోను. నేను కనుక ఉంటే కన్ఫర్మ్గా ఎలక్షన్ కమిషనర్ వాడు రిలీజ్ చేస్తేనే నేను చెప్తాను. ఇన్పుట్స్ని నేను నమ్మను. సో ఐ విల్ రిపోర్ట్ ద న్యూస్, నాట్ క్రియేట్, జనరేట్ న్యూ సెన్స్. అంటే ఎన్నికల అధికారులు కూడా ఓట్లను లెక్క పెట్టి ఇస్తారు కానీ వాళ్ళు క్రియేట్ చేశారు కదా మీ ప్యానెల్. అది వాళ్ళని అడగాలి. అంటే మీ ప్యానెల్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన దానికి మీకు సంబంధం లేదా? వాళ్ళు చెప్పి న్యూస్ ని బట్టి ఎన్నికల మీడియాలో వార్త వచ్చిందని ప్రాబ్లమా, మీరు ఓడిపోయారని ప్రాబ్లమా, ఎన్నికల జరగలేదనేది ఒకవేళ నేను గెలుచుంటే, ఒక్క నిమిషం, ఒకవేళ నేను గెలుచుంటే నేను ఏం చేయాలి? సర్వీస్ అది నేను ఉన్నా లేకపోయినా నేను చేయగలిగిన నాకు టైం స్తోమత ఉన్నప్పుడు నేను తప్పకుండా చేస్తాను. సో ఈ గెలుపు ఓటములు ఆర్ నథింగ్. మీరేదైతే జనరేట్ చేశారో దాన్ని నేను ప్రశ్నించాను అంతే. ప్రశ్నించింది మీరు గెలిచారని వచ్చిందని లేకపోతే అదే చెప్పరా? నేను లోపల ఉన్నాను. నేను ఒక ఐ వాజ్ షూటింగ్ ఇన్ అ వెరీ రిమోట్ ప్లేస్. మీరు చూసారా, ఆఖరిగా వచ్చి ఓటేసాను. నాదే ఆఖరి ఓటు. అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాను నేను. ఐ డెంట్ ఈవెన్ గో హోమ్. గత 40 రోజుల నుంచి నేను ఇంటికి వెళ్ళలేకపోయాను. వర్క్ చేస్తున్నాను, దేవుడి దయ వల్ల పని ఉంది. నేను ఆ పనిలోనే పరిగెత్తుకుంటూ వచ్చి ఓటేసాను. ఆ తర్వాత అక్కడే ఉన్నాను నేను. మాకెవ్వరికీ తెలియని విషయం మీకు తెలిసిపోయింది. ఎందుకంటే లోపల ఓటింగ్ కూడా మొదలు అవ్వలేదు. మీరు రాసే అసలు ఐ థింక్ ప్రెసిడెంట్ది కూడా దే డిడ్ంట్ ఈవెన్ స్టార్ట్ ఓపెన్ కూడా చేయలేదు బ్యాగ్. మీరు రిజల్ట్స్ డిక్లేర్ చేసేసారు. నేను బయటకు వచ్చినప్పుడు కంగ్రాచులేషన్స్ అని చెప్తే మీరందరూ ఎవరు ఉన్నారో తెలియదు కానీ అవునా అండి నాకు తెలీదు, ఇంకా అనౌన్స్ అయితే చేయలేదని అన్నాను. ఉన్నారా ఎవరన్నా? విన్నారా? అందరు నాకు కాంగ్రెస్ చెప్పినా నాకు తెలియదు అని అన్నాను. ఐఎమ్ వెరీ బ్రేవ్. నేను చాలా ధైర్యవంతురాలని. ఓటమిలు అనేది ఎదురు వాళ్ళు చెప్తే నేను ఒప్పుకునే అంత పిరికిదాన్ని కాదు. సో ఇట్స్ నథింగ్ టు డూ విత్ యూ గైజ్ ఆర్ సంబడి ఎల్స్ సేయింగ్ దట్ ఐఎమ్ లాస్ట్. Okay, if that is the answer you want, no. Madam, election this is not a winner losing at all for us. Madam, election transparent జరిగా ఒక నిమిషం ఫినిష్ చేయనివ్వండి. ఒకవేళ ఈ నిజంగా విన్ అనేది జరుగుంటే మేము చేసే సర్వీస్లు అడిగే ప్రశ్నలు లెజిట్ గా ఉండేవి. ఇప్పుడు ఉండవు. బట్ వి విల్ స్టిల్ కీప్ ఆస్కింగ్. మేడం, ఎలక్షన్స్ ట్రాన్స్పరెంట్ గా జరిగా అనుకుంటున్నారా? మనం మీకు డౌట్స్ లేవా? నాకు నిజంగా తెలియదు. నాకున్న డౌట్ నేను ట్విట్టర్లో పెట్టా. దానికి సమాధానాల కోసం నేను వెయిట్ చేస్తాను. గారు మీరు అంటున్నారు మీకు ఏదో తప్పుడు వార్త మీరు చేశారని మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఓకే, ఎవరు అంటే బయట ఆరోపణలు మీరు వాస్తవం చెప్పిన అనుకోండి. మీ ప్రశ్న అడిగాను. ఓకే, మీ ప్రశ్న ఓకే. ఓకే, ఇప్పుడు మీకు ఆడ అన్యాయం జరిగింది, తప్పు జరిగింది, దౌర్జన్యం జరిగింది, మీ రిజల్ట్ తప్పు వచ్చింది. చెప్పలేదు. ఇవన్నీ మీరు అంటున్నారు, నేను ఎక్కడ అన్నాను? చెప్పింది అది కదా. మీరు మొత్తం పొడి చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అలౌడ్ టు. ఇక్కడ ప్రెస్ మీట్ మా ప్యానెల్ పెట్టింది. ఎవరైతే ఎలెక్ట్ అయ్యారో వాళ్ళ రెసిగ్నేషన్కి జవాబు, వాళ్ళు రెసిగ్నేషన్ చేస్తున్నామని జవాబు కోసం పెట్టాం. ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్. మీరు లిటరల్ గా నన్ను గెట్ అవుట్ చేశారు. వాట్ ఐ విల్ చూస్. నేను చెప్తున్నా if I have something to say, I will put it on Twitter. మీకు భలే ఇష్టం కదా. రండి ఇక్కడ, రండి ఇక్కడ కవర్ అవుతారు. రండి సార్, ప్లీజ్ రండి. ప్లీజ్ కమ్. You guys didn't allow me to go. I will tell today. నేను గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను కదా. నాగేంద్ర గారు, టుడే అందరి సమక్షంలో చెప్తున్నాను. I don't know, I'm not talking about the news channels, but
ఎవ్రీ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఎనీ న్యూస్ ఛానల్ నిజాలు తెలుసుకోకుండా నా పేరు కూడా వాడినా ఐ విల్ గో టు కోర్ట్. I will tell you this today. News channels are supposed to report things, not create news. If this is what సైలెన్స్ అబ్బా. ఎలాంటి విషయాల్లో మేడం? నా ప్రమేయం లేకుండా నా పేరు తప్పుడు వార్తలకి వాడితే తప్పకుండా ఐ విల్ గో టు ద కోర్ట్. మీరు ఓకే మాట్లాడండి మేడం. మీరు చెప్పదలుచుకుని చెప్పేసాను తప్పేం లేదు. బాబు సాక్షి ఇప్పుడు ఇవన్నిటికి కూడా యూ విల్ రైట్ సమ్ థంబ్నెయిల్స్. అసలు ఒక లైఫ్ లాగా మీరు డీల్ చేయరు. ఏమన్నా అంటే మేడం